తమిళ సూపర్ స్టార్ సినిమా హీరో విజయ్, ప్రముఖ రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు టీవీకే పార్టీ అధ్యక్షులు విజయ్ మీద ఆయన భార్య అయితే ఒక విడాకుల కేసుని నమోదు చేయడం జరిగింది. మరి విజయ్ ఒక ప్రముఖ హీరోయిన్తోని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి ఆయనతోని నాకు విడాకులు ఇప్పించాలని చెప్పి ఆమె కోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. మరి త్వరలో జరగబోయేటటువంటి ఈ తమిళనాడు ఎన్నికల్లో ఆ ఎన్నికల సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలకు వెళ్తున్నటువంటి హీరో విజయ్కి కొంత చిక్కుల కింద ఈ విషయాన్ని భావించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. మరి ఆయన భార్య కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది, చూద్దాం. ప్రముఖ నటితో విజయ్కు వివాహేతర సంబంధం, ఆయన నుంచి నాకు విడాకులు ఇప్పించండి, కోర్టులో హీరో విజయ్ భార్య పిటిషన్, స్పందించని టీవీకే చీఫ్. ఒక ప్రముఖ నటితో ఆయన వివాహేతర సంబంధాన్ని అయితే నడుపుతున్నాడు, ఆయనతోని నాకు విడాకులు ఇప్పించాలని చెప్పి ఆమె కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. టీవీకే చీఫ్ హీరో విజయ్కు ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉన్నదని, తనకు విడాకులు ఇప్పించాలని ఆయన సతీమణి సంగీత డివోర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. విడాకుల తర్వాత తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉండేలా హక్కులు కల్పించాలని, విజయ్ నుంచి శాశ్వత భరణం ఇప్పించాలని ఆమె డిమాండ్ చేస్తూ చెంగల్పట్టులోని ఓ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం నేను ఉంటున్నటువంటి ఇంటిని కూడా నాకే కేటాయించాలి, అదేవిధంగా హీరో విజయ్ ద్వారా నాకు భరణం కూడా అందించాలి, ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెంగల్పట్టు కోర్టునైతే ఆమె ఆశ్రయించడం జరిగింది. ప్రముఖ నటుడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్కి ఓ నటితో వివాహేతర సంబంధం ఉన్నదని, తనకు విడాకులు ఇప్పించాలని ఆయన సతీమణి సంగీత డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశారు. పెళ్లి తర్వాత తను నివసిస్తున్న ఇంట్లోనే ఉండే హక్కు కల్పించాలని, అలాగే విజయ్ నుంచి శాశ్వత భరణం ఇప్పించాలని ఆమె డిమాండ్ చేస్తూ చెంగల్పట్టులోని ఓ కోర్టులో పిటిషన్ వేశారు. విజయ్ సంగీత స్వర్ణలింగం దంపతులు 27 ఏళ్ళుగా కలిసి ఉంటున్నారు. వీరికి జసన్ సంజయ్ 25, దివ్య నిషా 20 అనే ఇద్దరు పిల్లలు. 1990లో తన అభిమాన నటుడు విజయ్ని కలిసేందుకు యూకే నుంచి సంగీత వచ్చారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా మతాలు వేరైన పెళ్లితో ఒకటయ్యారు. హిందూ క్రైస్తవ ఆచారంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. భార్య వేసిన పిటిషన్పై విజయ్ స్పందించకపోవడం గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా తమ పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్న విజయ్కి ఇది ఎదురు దెబ్బేనని విశ్లేషకులు అంటున్నారు. త్వరలో జరగబోయేటటువంటి తమిళనాడు ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి విజయ్కి ఇది ఏది ఏమైనా కొంత ప్రతిపక్షాలు కావచ్చు, ఆపోజిట్ పార్టీలకు ఇది ఒక ఆయుధం కింద మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ హీరో విజయ్ క్యారెక్టర్ని కూడా అసార్ట్ చేయడానికి కొంత ఆపోజిట్ పార్టీలకు ఒక ఆయుధం కింద దొరికిందని మాత్రం చెప్పొచ్చు. మరి 1990లో ప్రేమ వివాహం చేసుకున్నారంట, చూడండి. దాదాపు 27 సంవత్సరాల వివాహ బంధానికి తెర పడబోతున్నది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. మరి ఏం చెప్తారు, ఏం సమాధానం చెప్తారు చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి ఈ విషయం మీద విజయ్ కూడా ఇప్పటి వరకు అయితే స్పందించలేదంట. చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎట్లా ముందుకెళ్తారు. ఏది ఏమైనా రాజకీయ నాయకులు మాత్రం 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ ఇట్లా వేరే నటులతోని వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఈ రకంగా ముందుకెళ్తే మరి రేపు రాజకీయాల్లోకి వచ్చి ఎవరిని ఉద్ధరిస్తారు, ఏం చేస్తారో చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా హీరో విజయ్ కూడా తీసుకున్నట్లయితే ఆయన క్యారెక్టర్ కూడా కొంత చాలా మటుకు మంచి కార్యక్రమాలను అయితే చేస్తున్నాడు. కొంత సామాజికంగా స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కూడా. మరి తన భార్యకు ఏ రకంగా న్యాయం చేస్తాడు, తన పిల్లలకు ఏ రకంగా న్యాయం చేస్తారనేటటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది.